హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శౌర్య రామలక్ష్మిని షాపింగ్కి అని బయటికి తీసుకువచ్చి ఒక మామిడి తోటకి తీసుకువెళ్ళి శౌర్య వాళ్ళ డాడీకి కాల్ చేస్తాడు. హలో నాన్న, రేపు మా పెళ్ళి కదా, కానీ ఇవాళే నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నాను, బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాను అని తన ప్లాన్ ప్రకారం చెప్తాడనమాట శౌర్య. అదంతా విన్న అస్మిత కోపంతో రగిలిపోతుంది. శౌర్య నన్ను కాకుండా ఆ రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటాడా, నన్ను భార్యగా ఒప్పుకోడా, ఇప్పుడే శౌర్య పని చెప్తాను అని చెప్పి వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది అస్మిత. వాళ్ళ డాడీ రూమ్లోకి వెళ్ళి డ్రాలో ఉన్న గన్ని తీసుకొని రామలక్ష్మి శౌర్యలు ఉన్న గుడి దగ్గరికి బయలుదేరుతుంది అస్మిత. ఇది ఇలా ఉండగా రామలక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? నువ్వు దీనివల్ల ఏం సాధిస్తావు? ఖచ్చితంగా నువ్వు ఇంతకింత అనుభవిస్తావు. ఆద్య, నీకు నన్ను చూస్తుంటే జాలయ్యట్లేదా? నచ్చని పెళ్ళి నేను ఎలా చేసుకుంటాను ఆద్య, నన్ను వదిలే ఆద్య అని బ్రతిమలాడుతూ ఉంటుంది రామలక్ష్మి. రామా, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు రామా. ఒక్క గంటలో నీకే ఫుల్ క్లారిటీ వస్తుంది. అప్పుడు మేం చేసింది కరెక్టే అని నీ నోటితో నువ్వే చెప్తావు రామా. అంతవరకు కొంచెం ఓపిక పట్టు అని అంటుంది ఆద్య. కరెక్ట్గా చెప్పావు ఆద్య అని అంటాడు శ్రీను. లేదు, మీరిద్దరూ నాకు ఇంతలా గొంతుకొస్తారని నేను కళ్ళు కూడా ఊహించలేదు, చీ అని ఇంకా చాలా ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి. అలా శౌర్య వాళ్ళ వ్యాన్ అయితే గుడికి రీచ్ అవుతుంది. పూజారి గారు, మీకంతా చెప్పాను కదా అని అంటారు. బాబు, మీరు చెప్పినట్టే పెళ్ళికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసేశాను, మీ గురించే ఎదురు చూస్తున్నాను అని అంటారు పూజారి. సరే, త్వరగా మంత్రాలు చదవండి అని అంటారు శౌర్య. ఆద్య, వెళ్ళి నువ్వు రామలక్ష్మిని రెడీ చేసి తీసుకురా అని చెప్తాడు కావాలనే శౌర్య. ఇప్పుడే వెళ్తాను అని రా వెళ్దామని రామలక్ష్మిని ఒక రూమ్కి తీసుకువెళ్తుంది. ఆద్య, ప్లీజ్ ఆద్య, నా మాట వినాద్య, నేను శౌర్యని పెళ్లి చేసుకోనాద్య అని ఏడుస్తూ ఉంటుంది. రామా, నీకిందాకే చెప్పాను కదా, ఫస్ట్ బాధపడతావు, తర్వాత శౌర్య ఎంత మంచివారో నీకే అర్థమవుతుంది. ఇదిగో ఈ చీర కట్టుకొని రెడీ అవ్వు, ఇప్పుడే వస్తాను అని కావాలనే ఫోన్ని అక్కడ పెట్టి బయటికి వచ్చేస్తుంది ఆద్య. ఇంకా వెంటనే రామలక్ష్మి ఆద్య ఫోన్ తీసుకుంటుంది. ఆద్య ఫోన్ తీసుకొని అమ్మతో చెప్పాలి, అప్పుడు అమ్మ నాన్నని తీసుకొస్తుంది అని వెంటనే రామలక్ష్మి వాళ్ళ అమ్మ జానకికి కాల్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా జానకి చాలా కోపంగా ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో ఆద్య, వెళ్ళారా? రామలక్ష్మిని తీసుకొస్తున్నారా అని అడుగుతుంది. ఇంకా జానకి అమ్మ అని ఏడుస్తూ ఉంటుంది శౌర్య గురించి రామలక్ష్మి. ఒక్కసారిగా రామ గొంతు విన్న జానకి షాక్ అయిపోతుంది. రామా, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. అదంతా వింటున్నా ఈ రఘురామ్ కూడా షాక్ అయిపోతాడనమాట. ఇదేంటి, రామ ఫోన్లో మాట్లాడడం ఏంటి అని షాక్లో ఉంటాడు. ఇక్కడ నన్ను శౌర్య బలవంతంగా గుడికి తీసుకువచ్చి నా మెడలో తాళి కట్టబోతున్నాడమ్మా, నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఎలా అయినా నువ్వు నాన్నే వచ్చి నన్ను కాపాడాలి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా పాపం రామలక్ష్మి అప్పుడే కరెక్ట్గా శౌర్య వచ్చినట్లు మనకు చూపిస్తూ ఉంటారు. రామా, ఏంటి ఈ విషయం అత్తయ్య మావయ్యతో చెప్తున్నావా? ఎంత చెప్పినా వాళ్ళు ఏమీ చేయరు, ఎందుకంటే మావయ్యకి ఎలాగో నీతో పెళ్ళి ఇష్టమే కాబట్టి నువ్వు వచ్చి మర్యాదగా నా మెల్లో తాళి కట్టించుకో అని కావాలనే జానకి వినపడినట్టు చేసి అలా ఇంక అక్కడి నుండి కాల్ కట్ చేసేస్తాడనమాట కావాలనే శౌర్య. ఇదంతా విని ఒక్కసారిగా పాపం కుప్పకూలిపోతుంది జానకి. ఏవండి అని గట్టిగా అరుస్తుంది జానకి. ఏంటి పద్మ, ఎందుకు తను అలా అరుస్తోంది అని అంటారు. ఏవండి, నేను చెప్తే మీరు వినలేదు, ఇప్పుడు చూసారా ఆ దుర్మార్గుడు
మన రామాని షాపింగ్ అని బయటికి తీసుకువెళ్ళి బలవంతంగా గుడిలో తాళి కట్టిస్తున్నాడండి. తన మెడలో తాళి కడుతున్నాడు. మనమే ఎలా అయినా ఆ దుర్మార్గుడి దగ్గర నుండి రామలక్ష్మిని కాపాడాలండి అని అంటుంది. అలా ఇంకా జానకి, ఏంటి రామలక్ష్మిని శౌర్య పెళ్లి చేసుకోబోతున్నాడా? రేపే వాళ్ళ పెళ్ళైతే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు? నువ్వు కాకమ్మ కబుర్లు చెప్తే ఇక్కడ నమ్మడానికి ఎవరూ లేరు అని అంటాడు రఘురాం. ఏమండి, సరే మీరు నన్ను నమ్మట్లేదు కదా, మీరు నాతో పాటు రండి. ఒకవేళ అక్కడ శౌర్య రామల పెళ్లి జరగకపోతూ ఉంటే నేను ఎప్పటికీ మీతో మాట్లాడను, ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోతాను. శాశ్వతంగా మీ మొహం కూడా నేను ఎప్పుడు నా మొహం మీకు చూపించను. ఒకవేళ అది నిజమైతే మీరు ఆ శౌర్యని చంపేయాలి. ఆ శౌర్యని మీరు అల్లుడిగా ఒప్పుకోకూడదు, సరేనా? ఇప్పుడైనా మాట వింటారా అని కాన్ఫిడెంట్గా చెప్తుంది జానకి. ఒరే రఘు, ఎందుకు తన మాటని పట్టించుకుంటావు? తను అలాగే మాట్లాడుతుంది, నువ్వు ఎక్కువగా పట్టించుకోవద్దురా అని అంటుంది సుందరమ్మ. లేదమ్మా, ఎందుకో తన కళ్ళల్లో నాకు నిజాయితీ కనబడుతుంది. సరే, ఈ ఒక్కసారి తనని నమ్మి తన వెంట వెళ్తాను. ఒకవేళ శౌర్య నిజంగా రామలక్ష్మి మెడలో తాళి కట్టబోతే ఖచ్చితంగా శౌర్య ప్రాణాలే తీసేస్తాను అని ఇంకా తన గన్ను ఒకటి రెడీ చేసుకొని బయలుదేరుతాడనమాట రఘురాం జానకి ఇద్దరు గుడికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా రామలక్ష్మి అండ్ శౌర్య ఇద్దరు పెళ్లిపీట్లపై కూర్చుంటారు. ఎందుకు నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు? మీకు మనస్సాక్షి లేదా అని ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి. బాబు, ఏంటి తను వచ్చినప్పటి నుండి ఏడుస్తూనే ఉంది, తనకి పెళ్ళి ఇష్టం లేదా అని అడుగుతారు పూజారి గారు. పంతులు గారు, మీకు కావాల్సిందేంటండి? సంభావనే కదా, అలాంటప్పుడు ఎందుకు ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నారండి అని అడుగుతాడు శ్రీను. చూడు బాబు, ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. తనకి నిజంగా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే మీరు పాపం చేసినట్లే అని పూజారి చెప్తారు. అదంతా మాకు తెలుసు, కానీ మీరు ముందు పూజ చేయండి అని అంటాడు కావాలనే శ్రీను. బావా, నువ్వు ఇంతలా మారిపోతావని నేను అస్సలు అనుకోలేదు, చీ అని అంటుంది రామ. ఇంకా పాపం శ్రీను ఆద్య అయితే అలా చూస్తూ ఉంటారు రామలక్ష్మి వైపు. అప్పుడే కరెక్ట్గా అస్మిత గన్ తీసుకొని గుడికి రీచ్ అవుతుంది. అదే టైంకి ఈ రఘురామ జానకి కూడా కరెక్ట్గా కొండపైకి ఇంకా నడుస్తూ వస్తూ ఉంటారు. అస్మిత వెంటనే గన్ తీసుకొని శౌర్య అని గన్ని రామ వైపు ఏం చేస్తుంది. రామలక్ష్మిపై గన్ పెట్టేసరికి ఒక్కసారిగా శౌర్య షాక్ అయిపోతాడు. అస్మిత, నీకు ఈ విషయం ఎలా తెలిసింది అని అడుగుతాడు. నేను ఎలాగొకలా తెలుసుకున్నాను. ఏంటి శౌర్య, పిచ్చిగా ఉందా? నేను నీ కంటికి ఎలా కనబడుతున్నాను? ఎలా కనబడుతున్నాను? ఇప్పుడు నువ్వు ఈ రామలక్ష్మిని పెళ్లి చేసుకొని కోడలిగా ఇంటికి తీసుకువస్తే నువ్వు సంతోషంగా ఉంటావనుకుంటున్నావా? నేను ఎప్పటికీ నిన్ను సంతోషంగా ఉండనివ్వను. మర్యాదగా ఇక్కడి లేచిరా, నా మెడలో తాళి కట్టు అని అంటుంది. ఏంటి, నీ మెడలో నేను తాళి కట్టాలా? నేను ప్రేమించింది రామలక్ష్మిని, కాబట్టి నేను రామలక్ష్మిని మాత్రమే ప్రేమించాను, రామలక్ష్మిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు శౌర్య. అయినా మిమ్మల్ని తనంతలా ఇష్టపడుతుంది కదా సార్, ఎందుకు మీరు ఇంకా నన్ను ప్రేమిస్తున్నారు? మీరు ఎలాగో అస్మితని ప్రేమిస్తున్నారు కదా సార్. అస్మితని మీరు ప్రేమిస్తున్నప్పుడు నన్నెందుకు, నా వెంట ఎందుకు పడుతున్నారు అని గట్టిగా అడుగుతుందనమాట ఇంకా రామలక్ష్మి. అప్పుడే కరెక్ట్గా ఇంకా వెంటనే రఘురాం అండ్ జానకి కూడా టెంపుల్కి రీచ్ అవుతారు. శౌర్య, నీకొక్కటి చెప్తున్నాను, నువ్వు నా మెడలో తాళి కట్టు అని అంటారు. అదేంటి, తను నీ మెడలో ఆల్రెడీ తాళి కట్టాడు కదా అని అంటుంది ఆద్య. ఏయ్, నా మెడలో శౌర్య తాళి కట్టలేదు. శౌర్య కోమాలో ఉన్నప్పుడు నేనే తన చేత్తో తిలకం తీసుకొని నా నుదుటిపై కుంకుమ పెట్టించుకొని భార్యగా ఉన్నాను, అంతేకాని శౌర్య నా మెడలో ఎప్పుడూ తాళి కట్టలేదు. చూడు శౌర్య,
ఇప్పటి వరకు నేను చేసిన ప్లాన్లన్నీ అన్నీ వేస్ట్ అయిపోతాయి శౌర్య. చూడు, ఇప్పుడు నువ్వు నా మెల్లో తాళి కట్టకపోతే అని అంటాడు. సరే, నీ మెల్లో నేను తాళి కడతాను, కానీ ఒక కండిషన్. నువ్వు చేసిన పాపాలన్నీ రామలక్ష్మి ముందు ఒప్పుకోవాలి. అప్పుడే నేను ఇదంతా చేయగలను అని అంటారు. ఒక్కసారిగా ఇంకా జానకి, రఘురామ్ అందరూ అక్కడికి రీచ్ అయ్యి అదంతా చూస్తూ ఉంటారనమాట. చూడు శౌర్య, నాకు నువ్వు కావాలి. నీకోసం నేను ఎంత దూరమైనా వస్తాను, ఎంత దూరమైనా ఆలోచిస్తాను. నువ్వు నన్ను ప్రేమించలేదు, నేనే నిన్ను ప్రేమించాను. నువ్వు కావాలి అనుకున్నాను, కానీ నువ్వు మాత్రం ఈ రామలక్ష్మినే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అన్నావు. అందుకే ఏదో ఒకటి చేసి నిన్ను దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు నిజాలన్నీ నేను బయట పెట్టను అని గట్టిగా అరుస్తుందనమాట అస్మిత. ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది. అంటే శౌర్య రామలక్ష్మిని ప్రేమించలేదా అని అడుగుతుంది. రామలక్ష్మి ప్రేమించలేదు రామా, కేవలం అస్మిత మాత్రమే శౌర్యని ప్రేమించింది. అండ్ తను ప్రెగ్నెంట్ అని చెప్పింది కూడా అంతా నాటకమే అని చెప్తుంది ఆద్య. ఇంకప్పుడే ఆద్య దగ్గరికి వస్తారనమాట శౌర్య వాళ్ళ నాన్నగారు. ఇంకా శౌర్య వాళ్ళ నాన్న అలా రామలక్ష్మి దగ్గరికి వస్తారు. అమ్మా రామ, నా కొడుకుకి నువ్వంటే ప్రాణం. ఆ విషయం నువ్వు ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నావు, నమ్మలేకపోతున్నావు. కాబట్టే నీకు దగ్గరికి ఈ వీడియోని తీసుకొచ్చాను అని ఇంకొక వీడియో చూపిస్తారనమాట శౌర్య వాళ్ళ నాన్న. ఆ వీడియోలో చాలా క్లియర్గా అస్మిత ఇంకా గన్ తీసుకొని వస్తుంది కదా. అస్మిత గన్ తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ అస్మితకి అడ్డుపడతారు. బేబీ ఏం చేస్తున్నావు అని అడుగుతారు. చూడు డాడీ, ఇంకెప్పుడు నేను నీ ఇంటికి రాను. కేవలం ఈ గన్ నాకు 1 గంట కావాలి. నేనైనా చావాలి, లేకపోతే ఆ రామలక్ష్మినైనా చంపాలి అని అంటుంది అస్మిత. చూడు అస్మిత, ఎందుకు నీ లైఫ్ని నువ్వు స్పాయిల్ చేసుకుంటున్నావు అని అడుగుతారు అస్మిత వాళ్ళ మమ్మీ. నీకు తెలుసు కదా, పక్కా ప్లాన్తో శౌర్యని దక్కించుకోవాలని ఎన్నో కుట్రలు చేశాను. ఆ డ్రగ్ని ఎక్కించి నాకు నచ్చినట్టు శౌర్య మాట్లాడేలా చేశాను. రామలక్ష్మి శౌర్యని అసహించుకునేలా చేశాను. తర్వాత ఆ జానకి గారు కూడా శౌర్యని అసహించుకునేలా చేశాను. కానీ ఇప్పుడు శౌర్య నా మాట వినకుండా వెళ్ళి ఆ రామలక్ష్మి మెల్లో బలవంతంగా తాళి కట్టాలనుకుంటున్నాడు. అలా జరిగితే నేను ఇప్పటి వరకు కన్న కలంతా నెరవేరకుండా పోతుంది. కాబట్టే నేను ఎలా అయినా రామలక్ష్మిని చంపేస్తాను. ఆ రామలక్ష్మి చచ్చిపోతే నాకు అడ్డుండరు కదా. అప్పుడు శౌర్యకి నేనే దిక్కవుతాను. శౌర్య నన్నే ప్రేమిస్తాడు అని చెప్తుంది అస్మిత. ఇవన్నీ విన్న రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే జానకి కూడా వస్తుంది. చూసారా ఎంతకి తెగించాడో. వీడు దుర్మార్గుడంటే మీరు నమ్మలేదండి, ఇప్పుడు గమనించారా అని అంటుంది జానకి. అవును, నువ్వు చెప్పింది నిజమే శౌర్య. రేపు మీ ఇద్దరికీ పెళ్లి చేస్తానని చెప్పాక కూడా ఎందుకు రామాని ఇక్కడికి తీసుకువచ్చావని గన్నేం చేస్తారు. మావయ్య, మీరు నన్ను చంపండి, కానీ చంపే ముందు ఒక్కసారి వీడియో చూడండి అని వీడియోని జానకి చూపిస్తాడనమాట. జానకి, రఘురామ్కి. ఇంకా శౌర్య ఆ వీడియో చూసిన జానకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంక అస్మిత అయితే అలా స్టన్ అయి ఉండిపోతుంది. చూడస్మిత, నీది ప్రేమ కాదు, మోసం, పంతం. ఎలా అయినా నేను దక్కాలని నా ఇష్టం కూడా లేకుండా నువ్వు నన్ను ప్రేమించావు, పెళ్లి చేసుకోవాలనుకున్నావు. కానీ ఒకటి మాత్రం నిజం, ఎప్పటికైనా నిజమైన ప్రేమ మాత్రమే గెలుస్తుంది. నీది ప్రేమ కాదు. నీకోసం కూడా పుట్టినవారు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళని పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండు, నన్ను మర్చిపో. ఇంతకంటే డీటెయిల్డ్గా క్లియర్గా నేను చెప్పలేను అని చెప్తాడు శౌర్య. ఇంకా అలా అస్మిత అయితే శౌర్య రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. రామలక్ష్మి వెంటనే ఇంకా శౌర్యని వచ్చి హక్ చేసుకుంటుంది. ఇంకా శౌర్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రఘురామ్ కూడా, శౌర్య నువ్వు నిజంగా చాలా మొండివాడివి. ఎందుకంటే నా రామలక్ష్మి కోసం నువ్వు ఎంతగానో పాటుపడ్డావు.
నీ నిజాయితీని నిరూపించుకోవడానికి నీ లైఫ్నే రిస్క్లో పెట్టావు. నీకంటే మంచి అల్లుడు నాకు ఎవరు రారు అని అంటారు. అవును బాబు, నేను అర్థం చేసుకోకుండా చాలా మాటలు అన్నాను. నన్ను క్షమించు బాబు అని అంటారు జానకి. లేదత్తయ్య, మీరు అపార్థం చేసుకోవడంలో తప్పులేదు. ఆ అస్మిత నన్ను అంతలా ఇరికించింది. ఇప్పుడు అస్మితకి అర్థమైంది కదా అని చెప్తారనమాట. పాపం ఇంకా అలా శౌర్య అయితే ఇలా ఇంకా చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రామలక్ష్మి. శౌర్య, దీనికి మించిన మంచి ముహూర్తం ఉండదు కాబట్టి రామలక్ష్మి మెడలో తాళి కట్టు శౌర్య అని అంటారు రఘురామ్. ఇంకా రామలక్ష్మి మెడలో రఘురామ్ జానకిల ముందే తాళి కడతాడనమాట శౌర్య. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అలా ఇంకా రామలక్ష్మి అయితే వెంటనే శౌర్య వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా శౌర్య అందరి ఆశీర్వాదంతో రామలక్ష్మి మెడలో తాళి కడతాడు. ఇదంతా చూస్తూ అస్మిత, నెవర్, నేను ఎలా అయినా పొగ సాధిస్తాను అని చెప్పి ఇంకా అలా వెనక్కి వెళ్తూ ఆ కొండపై నుండి తనంతటి తానే కింద పడిపోయి ఇంకొక లోయల్లో చిక్కుకుపోతుందనమాట అస్మిత అని గట్టిగా అరుస్తాడు శౌర్య. కానీ అస్మిత ప్రాణాలతో ఉండదు. ఎలా అయినా శౌర్యని దక్కించుకుంటాను అని చెప్తూ ఇంకలా కొండపై నుండి కింద పడిపోతుందనమాట అస్మిత. ఇంకలా రామలక్ష్మి శౌర్యల పెళ్లి చేసి ఇంటికి తీసుకువస్తాడు రఘురామ్. జానకి, ఏంటి చూస్తున్నావు? అల్లుడు కూతురికి హారతివ్వు అని అంటారు. ఇంకా జానకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకలా జానకిని యాక్సెప్ట్ చేస్తారనమాట రఘురామ్. ఇవాటి నుండి ఇంకా ఈ గీత ఉండదు, అందరూ సమానమే, డ్రామా కోసమే వీళ్ళింతలా చేశారని అర్థమైంది. నేను ఆద్యని శ్రీనుని కూడా అర్థం చేసుకున్నాను అని చెప్పి ఇంకా గీతని చెరిపేస్తారనమాట. హ్యాపీగా రఘురామ్ అందరూ ఇంకా హ్యాపీగా కలిసిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.